హాయ్ స్టూడెంట్స్. ఓకే. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము జస్ట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయో చూసాము. ఈ వీడియోలో స్టార్ట్ చేద్దాము. సో, ఫస్ట్ మనము ఈ వీడియోలో మనము సారీ. ఓకే. సో, మనం ఏడబ్ల్యూఎస్ ఎస్3 నేర్చుకుంటున్నాం గదా! అసలు ఈ ఎస్3 ఎందుకు నేర్చుకోవాలి? ఓకే. ఈ క్వెషన్ ఒకటి రైజ్ చేసుకుందాం మనకే మనం. అసలు వాట్ వాట్ ఈస్ ద యూజ్? ఓకే. ఆర్గనైజేషన్స్ ఎందుకు యూజ్ చేస్తాయి ఈ ఏడబ్ల్యూఎస్ ఎస్3ని? ఓకే. ఒక్కసారి మనం కంపారిజన్ చేసుకున్నాము అంటే మన యొక్క లోకల్‌కి అండ్ క్లౌడ్‌కి కంపారిజన్ చేసుకుంటే మనకి ఈ ఆన్సర్‌కి సమాధానం దొరికినట్టే. రైట్. ఓకే. సో, లెట్స్ గో విత్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూడండి. నేను ఒకటి లోకల్ తీసుకున్నాను. అలాగే క్లౌడ్ తీసుకున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీఎస్‌వి ఫైల్ ఉందనుకుందాం. ఓకే. సో, ఈ సీఎస్‌వి ఫైల్స్ వచ్చేసి యూజర్ డీటెయిల్స్ అండి. ఓకే. యూజర్స్ డీటెయిల్స్. జస్ట్ అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ కింద ఒక ఫైల్‌ని తీసుకున్నాను నేను. ఈ ఫైల్‌ని నేను నా లోకల్ సిస్టమ్ అంటే ఇక్కడ నాకు ల్యాప్‌టాప్‌లో నేను స్టోర్ చేసుకున్నా. ఓకే. ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేసుకుంటే ఇప్పుడు ఒక 10 మెంబర్స్‌కి ఈ సీఎస్‌వి ఫైల్‌ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్గనైజేషన్ లెవెల్‌లో థింక్ చేద్దాం. ఓకే. లేదంటే కంపెనీ. ఒక కంపెనీలో ఉందనుకుందాం. ఒక కంపెనీలో యూజర్ డీటెయిల్స్ సీఎస్‌వి ఫైల్ ఉంది. సో, ఈ సీఎస్‌వి ఫైలు ఇది ఒక ఎంప్లాయీ టేబుల్‌లో ఒక ఎంప్లాయీ ల్యాప్‌టాప్‌లో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఫైల్‌ని రిమైనింగ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయాలి. సో, వాళ్ళకి షేర్ చేయాలి అంటే సో, ఇప్పుడు నా దాంట్లో ఉన్నది ఓకే. నేను ఎక్కడ క్లౌడ్‌లో ఎక్కడ కూడా స్టోర్ చేయలేదు. నా సిస్టమ్‌లో ఉంది. ఓకే. అదర్ ఎంప్లాయీస్‌కి నేను షేర్ చేయాలంటే వాళ్ళకి ఎలా షేర్ చేయాలి? ఎక్స్‌టర్నల్ ఎక్స్‌టర్నల్ డివైజెస్ అంటే హార్డ్ డిస్క్ గాని, పెన్ డ్రైవ్ గాని ఇస్తే ఆళ్ళకి ఈ సీఎస్‌వి ఫైల్‌ని నేను షేర్ చేయగలుగుతాను. అంటే ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు. ఒక 200 మెంబర్స్ ఉన్నారు. సో, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు షేర్ అన్నమాట. ఓకే. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు షేర్. ఇంకోటి అదొక పాయింట్. షేర్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకోటేందంటే మనము ఈ సీఎస్‌వి ఫైల్ మనము త్రూ పెన్ డ్రైవ్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి, ఈ డేటా అనేది ఈ ఎంప్లాయీ కంపెనీ బయట నుంచి బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. అంటే మన డేటా అనేది కంపెనీ బయట నుంచి ఎళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అంటే థెఫ్ట్‌కి గురయ్యే ఛాన్స్ ఉంది. ఇదొక ప్రాబ్లమ్ ఉంది. అంతే కదా! ఇంకోటి ఇప్పుడు నేను సీఎస్‌వి ఫైల్‌ని స్టోర్ చేశాను. అది ఒక 2 ఎంబీ ఫైల్ ఉందనుకుందాము. ఓకే. నా హార్డ్ డిస్క్ యొక్క సైజు 500 జీబీ ఉంది. ఓకే. ఇప్పుడు నేను మోర్ దెన్ 500 జీబీ డేటాని ఈ ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే నాకొచ్చేసి లిమిట్ 500 మాత్రమే ఉంది. మోర్ దెన్ 500 జీబీ నేను స్టోర్ చేయలేను. ఇదొక ప్రాబ్లమ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ ల్యాప్‌టాప్ ఏదైతే ఉందో సమ్ సాఫ్ట్‌వేర్ ఇష్యూ వల్ల క్రాష్ అయిపోయిందనుకుందాం. అప్పుడేమవుతుంది? ఈ సిస్టమ్‌లో ఉన్న డేటా మొత్తం లాస్ అయిపోతుంది. ఈ సిస్టమ్‌లో ఉన్న డేటా మొత్తం లాస్ అయిపోతుంది. అయితే ఇవన్నీ కూడా లోకల్‌లో స్టోర్ చేసుకునే వచ్చే ప్రాబ్లమ్స్. ఇంకోటేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సిస్టమ్ ఆఫీస్‌లో వదిలేసి ఎళ్ళిపోయాను. ఓకే. నేను హైదరాబాద్ లొకేషన్‌కెళ్ళాను. ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్ నుంచి నేను ఈ సీఎస్‌వి ఫైల్‌ని అంటే ఈ సిస్టమ్‌లో ఉన్న సీఎస్‌వి ఫైల్‌ని యాక్సెస్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే. సో, ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇక్కడ? ఫస్ట్ తెలుసుకోవాల్సిందేంటంటే ఫస్టొచ్చేసి ఏంటి షేరింగ్ అనుకుందాం. స్టోరేజ్ తీసుకుందాము. స్టోరేజ్ కెపాసిటీ లిమిట్ ఉంది మన సిస్టమ్‌లో. నెక్స్ట్ డేటా థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. డేటా థెఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మరి స్టోరేజ్ ఉంది. సెక్యూరిటీ. ఓకే. తర్వాత యాక్సెస్ అంటే షేరింగ్. యాక్సెస్. తర్వాత ఓకే. ఇంకేమున్నాయి? ఆహ్, డేటా లాస్. డేటా లాస్. ఓకే. అండ్ ఇప్పుడు స్టోరేజ్ ప్రాబ్లమ్ ఉంది. డేటా థెఫ్ట్ ప్రాబ్లమ్ ఉంది. సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉంది. యాక్సెస్ లాస్. ఓకే. సో, ఇట్లా చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్‌ని కొంతమంది డెవలపర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళేం చేశారంటే ఒక సర్వీస్ అనేది క్రియేట్ చేశారు క్లౌడ్‌లో. ఓకే. క్లౌడ్‌లో క్లౌడ్ సర్వీస్. వీళ్ళేం చేశారు అంటే
ఒక క్లౌడ్ సర్వీస్ క్రియేట్ చేసి ఇక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిలన్నిటిని రిజాల్వ్ చేశారనమాట. ఓకే. ఇప్పుడు మన యొక్క సీఎస్‌వి ఫైల్‌ని ఇన్‌స్టెడ్ ఆఫ్ సేవింగ్ ఓన్ ల్యాప్‌టాప్ దాన్నేం చేశారంటే ఒక సర్వర్ క్రియేట్ చేసి ఓకే. సర్వర్ అనుకుందాము. ఈ సర్వర్ లోపల ఇక్కడ ప్లేస్ చేశారు. మన యొక్క డేటాని. అంటే ఈ సీఎస్‌వి ఫైల్‌ని ఇక్కడ ప్లేస్ చేశారు. ఓకే. ఈ సర్వర్‌లో ఇప్పుడు ఇది సర్వర్‌లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ వాళ్ళన్నీ యాడ్ చేశారనమాట. ఓకే. సో, ఇప్పుడు మన యొక్క ఏదైనా ఒక ఫైల్ గానీ, లేదంటే ఒక డేటా కానీ క్లౌడ్‌లో అంటే సర్వర్‌లో స్టోర్ చేస్తే దాన్ని క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ అని పిలుస్తాం. ఓకే. క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మన గూగుల్ డ్రైవ్ ఉంది గదా! మన ఫోటోసు, వీడియోసు అన్నీ కూడా మన మొబైల్‌లో డ్రైవ్‌లో స్టోర్ అవుతుంటాయి. క్లౌడ్‌లో స్టోర్ అవుతూ ఉంటాయి. కాపోతే వాళ్ళు కొంచెం ఫ్రీ స్పేస్ ఇస్తారు. అది అప్ టు లిమిట్ అనమాట. 15 జీబీ. మోర్ థాన్ 15 జీబీ కావాలంటే మీరు పే చేయాల్సొస్తది. అంటే మీ డేటా ఎక్కడ ఉంటుంది? క్లౌడ్‌లో స్టోర్ చేసుకుంటున్నారు. ఓకేనా? ఓకే. ఏదైనా ఒక ఫైల్‌ని క్లౌడ్‌లో స్టోర్ చేసుకోవడం వల్ల దాన్ని క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ అంటారు. సో, ఈ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ మల్టిపుల్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే. ఓకే. ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, ఓకే. జీసీపీ, ఓకే. అలీబాబా, ఓకే. సో, ఇంకా సో అండ్ సో. ఓకే. చాలా సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో ఈ ఈ సర్వీస్ ఈ క్లౌడ్ సర్వీసెస్ ఏవున్నాయో దీన్ని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే కంపెనీలో ఉన్న టాప్ లెవెల్ పీపుల్స్ ఉంటారు గదా! వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఇది మనీ రిలేటెడ్. ఎందుకు మనీ రిలేటెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సీఎస్‌వి ఫైల్‌ని నా ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేసుకున్నాననుకోండి. ఓకే. సీఎస్‌వి ఫైల్‌ని నా ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేస్తే నేను మనీ పే చేయాల్సిన అవసరం లేదు. నో మనీ. ఎవరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఫైల్‌ని నేను క్లౌడ్‌లో స్టోర్ చేసుకున్నాననుకోండి. ఖచ్చితంగా మనీ అనేది పే చేయాలి. ఓకే. సో, ఈ మనీ అనేది వాళ్ళు ఇచ్చే ఈ ఈ క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి గదా! సో, వాళ్ళిచ్చే దాన్ని బట్టి ఉంటుందనమాట. కొంతమంది తక్కువ రేట్‌కి ఇస్తుంటారు. కొంతమంది ఎక్కువ రేట్‌కి ఇస్తుంటారు. అండ్ కొంతమంది సర్వీసెస్ అంటే సెక్యూరిటీస్, స్టోరేజు సో, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటారనమాట. సో, ఈ సెలక్షన్ ఏదైతే ఉందో అంటే ఏ సర్వీస్ క్లౌడ్‌లో ఏ సర్వీస్‌ని సెలెక్ట్ చేసుకోవాలో స్టోరేజ్ సర్వీస్‌ని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఆర్గనైజేషన్‌లో, కంపెనీలో టాప్ లెవెల్ పీపుల్స్ చూజ్ చేసుకుంటారనమాట. అది మన లెవెల్ కాదు. బట్ మనకి మార్కెట్‌లో బాగా పాపులర్ ఏదైనా ఉంది అంటే అది ఏడబ్ల్యూఎస్. ఓకే. మనకి జాబ్ రిలేటెడ్ కూడా మనకి పైథాన్ అంటే లైక్ క్లౌడ్ సర్వీస్ ఏడబ్ల్యూఎస్ అడుగుతున్నారు ఎక్కువగా. ఓకే. అందుకని మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ స్టోరేజ్ గురించి నేర్చుకుందాం. ఓకే. సో, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మన ఈ ఆర్గనైజేషన్ గాని, కంపెనీ గాని వీళ్ళు మొత్తము డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? క్లౌడ్‌లో స్టోర్ చేసుకుంటారు. ఎందుకు స్టోర్ చేసుకుంటారంటే, సో, ఆల్రెడీ నేను కొన్ని పాయింట్స్‌ని రైజ్ చేశానిక్కడ. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీకు అర్థమైంది. క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ యొక్క మెయిన్ యూజ్ ఏంటి అనేది. సో, దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్‌ని కూడా నేను ఇక్కడ కింద టేబుల్ రూపంలో ఇచ్చాను. ఓకే. సో, దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ అన్నమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మన యొక్క లోకల్ స్టోరేజ్‌కి, క్లౌడ్ స్టోరేజ్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్ కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ రైజ్ చేశాను. మీరిక్కడ చదువుకోవచ్చు. సో, మీరు ఆల్రెడీ నేను కోర్స్‌లో ఇచ్చేస్తున్నానిక్కడ. కంటెంట్ కూడా రెడీ చేసున్నాను. ఓపెన్ చేసి సో, వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ ఎస్3 అన్నమాట. ఓకే. ఈ కంటెంట్ ఇక్కడ మీరు చదువుకోవచ్చు. సో, డిఫరెన్స్ ఇదేంటంటే జస్ట్ డిఫరెన్స్ దీనివల్ల పెద్ద మనకి యూజ్ ఉండదు. అయితే వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అన్నమాట. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాము క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్. ఆ పాయింట్స్ అన్నీ ఇక్కడుంటాయి. ఓకే. అండ్ ఇక్కడొచ్చేసి మనకి స్కేలబిలిటీ, డ్యూరబిలిటీ, యాక్సెసిబిలిటీ. ఆల్రెడీ అంటే మనకి స్కేలబిలిటీ అంటే ఏం లేదు. పెంచుకుంటూ పోవడం అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 500 ఉందనుకోండి. ఓకే. ఇక్కడ స్కేలబిలిటీ అనే పాయింట్ రైజ్ చేస్తున్నారు కదా! సింపుల్. ఇది ఏందంటే స్కేలబిలిటీ అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు ఫస్ట్ 500 ఉంది. మోర్ దెన్ 500 వచ్చిందనుకోండి మళ్ళీ 500 యాడ్ అయిపోద్ది. మళ్ళీ 500 యాడ్ అయిపోద్ది.
ఇట్లా మీకు అన్‌లిమిటెడ్ డేటా అనేది యాడ్ అవుతూ వెళ్తుందనమాట. దట్ ఈస్ కాల్డ్ స్కేలబిలిటీ. ఈ స్కేలబిలిటీ అనే పదము మీకు ఎక్కువగా ఈ ఐటీ ఇండస్ట్రీలో ఇనిపిస్తా ఉంటుంది. సో, స్కేలబిలిటీ అంటే ఏం లేదు. ఏదైనా ఒక లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ రన్ అవుతుంది. రన్ అవుతున్నప్పుడు ఆ వెబ్‌సైటు యొక్క సర్వరు 100 రిక్వెస్ట్‌లు మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతది. సడెన్‌గా ఒక్కసారిగా 200 రిక్వెస్ట్‌లొచ్చినియి అనుకోండి. అదేమవుతదంటే అది ఆటోమేటిక్‌గా ఇంకొక సర్వర్‌ని క్రియేట్ చేస్తదనమాట. క్రియేట్ చేసి రిమైనింగ్ 100 రిక్వెస్ట్‌లని ఇక్కడికి పంపిస్తదనమాట. సో, ఇదేంటంటే స్కేలబిలిటీ అని అంటారు. ఇది అదర్ టాపిక్. ఓకే. జస్ట్ ఏందంటే స్కేలబిలిటీ యొక్క మీనింగ్ ఏంది అంటే అన్‌లిమిటెడ్. మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్ కెపాసిటీ అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా ఎక్స్‌ట్రా సర్విస్ కావాలి అంటే అది ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. దీంట్లో మనం చేసేదేముండదు మళ్ళీ. ఓకే. అంటే మీరు ఎంత డేటా అయినా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఎంత డేటా అయినా అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, దాంట్లో మీరు చేసేదేముండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోకల్‌లో అనుకోండి. లోకల్‌లో ఏం చేయాల్సొస్తది? మీరు డేటా 500 లిమిట్ దాటితే మీరు ఎక్స్‌టర్నల్ హార్డ్ తీసుకొచ్చి పెట్టాల్సొస్తది. అయితే ఇక్కడ మీరు అది చేయాల్సిన అవసరం లా. మీ పనేందంటే జస్ట్ అప్‌లోడ్ చేసుకుంటూ ఎళ్ళిపోవడమే. అప్‌లోడ్ మీరు చేయాల్సిందేందిక్కడ? క్రియేట్ చేసుకోవడం. ఓకే. క్రియేట్ అంటే అప్‌లోడ్ చేసుకోవడం, అప్‌డేట్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం. ఇదే మీరు చేయాల్సిన వర్క్. ఓకే. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈ అమెజాన్ ఎస్3 చూసుకుంటుందనమాట. ఓకే. సో, ఈ క్రియేట్, అప్‌డేట్, డిలీట్ ఎలా చేయాలో మనం చూద్దాం. సో, దట్ ఈస్ ద మెయిన్ ఈస్. అయితే మనీ రిలేటెడ్ అనుకున్నాం గాబట్టి, ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ వీటికి మెయిన్ డిఫరెన్స్ అంటే ఇది మనీ అన్నమాట. ఓకే. కాస్ట్ అంటే మనీ అనకుండా కాస్ట్ అని పిలుచుకుందాం. కాస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ ఎవరైతే ఆర్గనైజేషన్‌లో టాప్ లెవెలర్స్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్‌ని చేసుకుంటారో, వాళ్ళు ఈ కాస్ట్‌ని ఫ్యాక్టర్‌గా కన్సిడర్ చేస్తారు. ఈ కాస్ట్‌ని కన్సిడర్ చేసుకుంటారనమాట. ఓకే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, డేటా అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ గాబట్టి, వాళ్ళు ఖచ్చితంగా క్లౌడ్‌లోనే స్టోర్ చేసుకుంటారు. ఎందుకంటే, వాళ్ళ యొక్క డేటాకి సెక్యూరిటీ ఫీచర్స్ ఓన్లీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతారు. అందువల్ల వాళ్ళు తీసుకుంటే ఆఫ్‌కోర్స్ కంపెనీ మొత్తం డేటా మీద డిపెండ్ అయినప్పుడు మనీ పే చేయాల్సిందే గదా! తప్పదు. ఓకే. సో, డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే వాళ్ళు లోకల్‌లో అస్సలు చేసుకోరు. క్లౌడ్స్‌నే చేసుకుంటారనమాట. దట్ టూ హై సెక్యూరిటీ ఉన్న వాటిల్ని మాత్రమే చేసుకుంటారు. ఓకే. ఈవెన్ కాస్ట్ పెరిగినా సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి ఫస్ట్ ప్రయారిటీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ సెక్యూరిటీ మళ్ళీ యాక్సెసిబిలిటీ. ఓకే. సో, కొన్ని ఫ్యాక్టర్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఏ ఏ ప్రొవైడర్ బెటర్ అని వాళ్ళు చేసుకుంటారు. ఓకే. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ఒకసారి డెఫినిషన్‌కొద్దాము. ఇక్కడొచ్చేసి అమెజాన్ ఎస్3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఓకే. ఎస్3 సింపుల్‌గా ఏందంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. నేనేమన్నానంటే ఇప్పటిదాకా క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్. వీళ్ళు పెట్టుకున్న పేరనమాట. ఇప్పుడు మీరు అజూర్‌లోకెళ్లారనుకోండి. ఓకే. అజూర్‌లోకెళ్లారనుకోండి. అక్కడ ఇంకొక నేమ్ ఉంటుంది. జీసీపీలోకెళ్లారనుకోండి. అక్కడ ఇంకొక నేమ్ ఉంటుంది. ఓకే. ఈ నేమింగ్ అనేది వాళ్ళిష్టం. ఓకే. వాళ్ళు పెట్టుకున్న నేమ్ ఇది. అంతే జస్ట్. సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇక్కడ స్కేలబుల్ అని చెప్పానుగా. ఈ స్కేలబుల్ అనే పదం ఎక్కువ వస్తుంటుంది. ఈ పదాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. స్కేలబుల్ ఆబ్జెక్ట్ స్టోరేజ్. ఈ ఆబ్జెక్ట్ స్టోరేజ్ సర్వీస్ ఆఫర్డ్ బై అమెజాన్ వెబ్ సర్వీస్. ఇట్ ఈస్ డిజైన్డ్ టు జస్ట్ స్టోర్ చేసుకోవడం. రిట్రీవ్. ఎనీ అమౌంట్ ఆఫ్ డేటా. చూసారిక్కడ? స్టోర్ చేస్తుంది, రిట్రీవ్ చేస్తుంది. అంటే మన పనేంది? నేనేం చెప్పాను? క్రియేట్ చేసుకోవడం, అప్‌డేట్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడమే మన పని. అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ డేటా అంటే స్కేలబుల్ అన్నాం కదా! ఎంత డేటా అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. అట్ ఎనీ టైమ్ ఫ్రమ్ ఎనీవేర్ ఎక్కడి నుంచైనా సరే మనము యాక్సెస్ చేసుకోవచ్చు, అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇట్ ప్రొవైడ్స్ హై డ్యూరబిలిటీ, అవైలబిలిటీ, సెక్యూరిటీ. డ్యూరబిలిటీ అంటే మనం ఇచ్చిన సీఎస్‌వి ఫైల్‌ని ఇది 3 రీజన్స్ బై డిఫాల్ట్ 3 ఉంటుంది. ఓకే. 3 కాపీస్ అనుకోండి. రెప్లికేషన్స్ అంటాం. ఓకే. 3 కాపీస్ క్రియేట్ చేస్తదిది. 3 కాపీస్ క్రియేట్ చేస్తది. ఒకవేళ ఒక కాపీ మిస్ అయినా మనకింకా బ్యాకప్ 2 ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకటేంది అంటే మీరు ఎన్ని కాపీస్ క్రియేట్ చేస్తారో మీ యొక్క కాస్ట్ కూడా పెరుగుద్దనమాట. సో, ఇలాంటి ఫ్యాక్టర్స్‌ని వాళ్ళు కన్సిడర్ చేసుకొని వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే పనికిరాని డేటా ఉంటుంది. ఆ పనికిరాని డేటాను 3 లొకేషన్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే.
ఒక్క లొకేషన్‌లో పెట్టుకున్న ఉన్నా పోయినా పెద్ద ప్రాబ్లమ్ లేదన్నప్పుడు ఒక రకమైన ఆహ్, సెట్టింగ్స్ అప్లై చేశారనమాట ఆ ఫైల్‌కి. అట్లా ఓకే. అవి చూద్దాం తర్వాత. సో, ఇది ఓవర్ వ్యూ అనమాట. మనం ఎందుకు క్లౌడ్ స్టోరేజ్ ఉపయోగిస్తాము అనేది. సో, ఇక్కడ కంటెంట్ ఉంది. మీకు ఉంటే ఓపిక ఉంటే చదువుకోవచ్చు. సో, కీ ఫీచర్స్ ఆల్రెడీ చెప్పాను. బేసిక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇయన్నీ ఏందంటే జస్ట్ స్టోరేజ్ కదా! స్టోరేజ్ అంతే రియల్ టైమ్ జస్ట్ స్టోరేజ్ అంటే జస్ట్ మన యొక్క డేటాను స్టోరేజ్ సీఎస్‌వి ఫైల్స్, ఇమేజ్ ఫైల్స్, జేసన్ ఫైల్స్, హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ ఏ ఫైల్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో మనము ఎన్విరాన్మెంట్ సెట్ చూద్దాం ఒకసారి. రైట్. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం సెట్టింగ్ అప్ ఎన్విరాన్మెంట్ కన్సోల్ ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా ఉంటుందనేది. థాంక్ యూ.